మొన్న ఏదో సినిమా చూసా 'తంగలాన్' అనే ఒక సినిమా. ఓకే. సో, దాంట్లో ఇప్పుడు మీరు మాట్లాడిన చాలా ఐడియాలజీ, కాన్సెప్ట్ ఉంది. హ్మ్. భూమి నుంచి, ప్రకృతి నుంచి మనం ఎప్పుడు ఎంత కావాలో అంతే తీసుకోవాలి, అంతే ఇస్తుంది. మొత్తం అంతా ఆక్యుపై Yes. చేసేయకూడదు. Yes. సో, ఆ సినిమా చూసారా మీరు? చూశాను. కమెంట్ చేస్తారా? చూశాను డెఫినెట్లీ. యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ ఫిలిం ఇండస్ట్రీ ఏదంతా ఉందో, నార్త్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ అండ్ కోలీవుడ్, తమిళనాడు, ముఖ్యంగా భారతదేశాన్ని ఈరోజు సినిమా ద్వారా వేల లక్షల కోట్లు ఎట్లా సంపాదించాలి అని పాఠాలు నేర్పుతున్న తెలుగు ఇండస్ట్రీ. ఉమ్, మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ లక్షల కోట్లు ఎట్లా సంపాదించవచ్చు సినిమా మీద అనేటువంటిది కమ్మవారే నేర్పుతున్నారు ప్రపంచానికి. ఉమ్, మీకు హాలీవుడ్లో, అమెరికాలో అంత సృజనాత్మకమైన సినిమాలు రావడానికి కారణం బేసిక్గా అంత డైవర్సిటీ, వైవిధ్య, సృజనాత్మక వైవిధ్యతతో కూడి ప్రపంచాన్ని తలకిందులు చేసి ఊపుతున్న సినిమాలన్నీ హాలీవుడ్ నుంచి రావడానికి కారణం, హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 40% 50% బ్లాక్స్ ఉంటారు. అక్కడ తీర్మానం చేసి, తెల్లవాళ్ళు తీర్మానం చేసి, హాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుల్ని, టెక్నీషియన్ని, హీరోలని, నిర్మాతల్ని, నల్లవాళ్ళని తీసుకోవాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానం వల్ల ఎప్పుడైతే బ్లాక్స్ ఎంటర్ అయ్యారో హాలీవుడ్లో, ఆ ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ స్కూల్స్లో బ్లాక్స్ పిల్లలకు కూడా అడ్మిషన్ ఇచ్చి వైవిధ్యత పిల్లల్లో రావాలి, ప్రకృతిని, సమాజాన్ని, ప్రపంచాన్ని, Balance. మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అన్ని రకాల వర్గాలు స్కూల్స్లో ఉండాలని తీర్మానం చేసి స్కూల్స్లో 50% బ్లాక్స్ని పెట్టింది. ఇలాంటి వైవిధ్యం మన దగ్గర ఉందా? రైతు బిడ్డ, రైతు కూలీల మీద సినిమా తీస్తారు, చల్లపల్లి జమీందారు నిర్మాత దాన్ని. ఏంటిది ఉమ్, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది కూలీనాలి చేసే, రిక్షా దొక్కే వాళ్ళు, భూమిలో కూలీనాలి పని చేసుకునేవాళ్ళు, బీసీఎస్సీ ఎస్టీలు 70వ దశకంలో, 80లో, 90లో పిచ్చి పట్టినట్టుగా ఇప్పటికీ సినిమాలు చూసి, ఆ సినిమాల ద్వారా రూపాయి 20 పైసలు, పావల పోస్టరు డబ్బుకు కొట్టి పోస్టర్ని మేదర తడిక మీద పోస్టర్ అంటించి ఈపి కట్టుకొని డబ్బులు కొట్టుకుంటూ తిరిగేది మాదిగోలు సినిమా ఇండస్ట్రీ మొదట. అట్లాంటి వాళ్ళ ద్వారా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కమ్మ వాళ్ళ చేతిలో పోయి లక్షల కోట్లు సంపాదిస్తూ కమ్మ, రెడ్డి వీళ్ళే మొత్తం ఫిలిం ఇండస్ట్రీని వెళ్ళేది ఈరోజు. వీళ్ళంతా ప్రజానాట్య మండలి కమ్యూనిస్టు పార్టీ ద్వారా మెడ్రాస్ సినిమా ఫీల్డ్కి పోయి కమ్మాసు బాగా వేసి సినిమా పరిశ్రమని, విద్యని, వైద్యాన్ని మొత్తాన్ని కబ్జా చేసి వాళ్ళ కంట్రోల్లో ఉంది. పారంజిత్ అనేటువంటి దర్శకుడు దళితుల ఉన్నటువంటి సమాజం నుంచి భూమిని చీల్చుకొని వచ్చాడు. ఇక రాబోయే సినీ పరిశ్రమ పారంజిత్ లాంటి వాళ్ళదే. ఇక రాబోయే పరిశ్రమలు ఎందుకు పారంజిత్ లాంటి వాళ్ళదే రాబోయే ఫిలిం ఇండస్ట్రీ అంతా. ఎందుకంటే అంత స్ట్రగుల్ చేసి వస్తున్న పరిస్థితిలో నుంచి ఇప్పుడు పారంజిత్ కనిపిస్తున్నాడు మనకు. అయితే ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అదే దళితుల యొక్క జీవన గాథలు, జీవితం, సంస్కృతిలో పూర్వీకుల యొక్క ఒకప్పుడు వాళ్ళ వైభవాన్ని గుర్తెరిగి మళ్ళీ దాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేయమనేటువంటి ఒక సందేశం. తర్వాత తంగలాన్ సినిమా అనేటువంటి ఒక సినిమా ఒక పరయాడు ఉన్నాడు అక్కడ. టిప్పు సుల్తాన్ మీద యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ని ఓడించిన 300 మంది యోధులు కూడా పరయాకులస్తులే. అట్లా అనమాట. అంటే అలాంటి సినిమా కూడా రేపు పారంజిత్ తీసే అవకాశం ఉంది. టిప్పు సుల్తాన్ మీద మరి పోయి యుద్ధం చేసి ఓడించినటువంటి 300 మంది యోధులు పరయాకులస్తులు. కొంతమంది అరుంధతి చక్లియార్లు కూడా ఉన్నారు కానీ మేజర్ పరయాకులస్తులు. ఇలాంటి అంశాల మీద కూడా పారంజిత్ తీసే అవకాశం ఉంది. అందుకని పారంజిత్ లాంటి దర్శకులు రేపు భవిష్యత్ కాలం. అది ఒక గుడ్ సినిమా. భూమిపుత్రులు మూలవాసులకు సంబంధించిన ఇదేంటి ఇప్పుడు తెలిసే పరిస్థితి లేదు కదా, సినిమాల ద్వారా తెలుసుకోవడం. ఇప్పుడు ఈ సినిమా యాక్చువల్గా ప్రేక్షకులు బీసీఎస్సీ ఎస్టీలు, సినిమా నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అంతా అగ్రకులాలు. యాక్చువల్ బేసిక్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ప్రజలలో ఉండేటువంటి కన్నీళ్ళని నోట్ల రూపంలో మార్చుకున్నారు. కన్నీళ్ళని తెప్పియడం, కొన్ని 100 కోట్ల కాసుల వర్షం కురిపించుకున్నారు కమ్మాస్, రెడ్డీస్ కూడా, బ్రాహ్మిన్స్ కూడా. ఇట్లా జరిగిపోయింది సినిమా పరిశ్రమ. కాకపోతే అందులో బ్రాహ్మిన్స్ కాలంలో నుంచి చిన్నగా ఫిలిం ఇండస్ట్రీని జ్యుడిషియరీలో బ్రాహ్మణుల నుంచి కమ్మోళ్ళు ఎట్లా లాక్కున్నారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్రాహ్మిన్స్, రెడ్డీస్, కమ్మాస్ జ్యుడిషియరీ మొత్తం. అట్లనే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫస్ట్ బ్రాహ్మిన్స్ కంట్రోల్లో, తర్వాత బ్రాహ్మిన్స్లో నుంచి రెడ్డీస్ ఏది కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఆ తర్వాత కమ్మాస్ నుంచి కాపులు. అంటే కాపులు కూడా ఇంకా పూర్తిగా రాలే, జస్ట్ కాపుల్లో నుంచి ఒక ముడిసరుకు లాగా ఒక మెటీరియల్ 78లో చిరంజీవి వాళ్ళకి దొరికాడు కమ్మాస్కి. అశ్విని దత్ వచ్చి పెట్టుబడి పెట్టి కమ్మోరు అబ్బాయిని ముందు పెట్టి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నారు కమ్మోళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కమ్మోళ్ళకి ఒక ముడిసరుకులాగా పవన్ కళ్యాణ్ దొరికాడు. ఆనాడేమో చిరంజీవి
మొత్తం సినిమా ఇండస్ట్రీ. చిరంజీవి కళ్ళు ముఖము బీసీఎస్సీ ఎస్టీల శ్రామిక వర్గాన్ని ప్రతిబింబించే ముఖం చిరంజీవిది. అతను బాడీ స్ట్రక్చర్ అవును. అది ఎన్టీఆర్కి అక్కినేనికి లేదు. ఆ బాడీ ఎన్టీఆర్ అక్కినేని ముఖంలో శ్రామిక సౌందర్యం చూడలేము. చూడలేం. చిరంజీవి క్లిక్ కావడానికి కారణం ఏంటంటే మీసకట్టు, ముఖం, కళ్ళు, రింగుల జుట్టు, మాస్ ఆ ఛాతీ, అది ఏదైతే ఉందో బీసీఎస్సీ ఎస్టీ శ్రామికులు సొంతం చేసుకునే శరీరం. అట్లా ఆ ఫిలిం తోటి కనెక్ట్ అయితే అది కమ్మోళ్ళు గమనించారు. ఈ చిరంజీవి మీద పెట్టుబడి పెడితే కాసుల వర్షం వస్తుంది అని బొమ్మ ముందు చిరంజీవి ఉండొచ్చు, కానీ లక్షల కోట్లు వస్తాయని కమ్మాస్ పెట్టుబడి పెట్టి చిరంజీవి ద్వారా 25 years కమ్మాస్ ఇన్వెస్ట్ చేసి వేల లక్షల కోట్లు సంపాదించారు చిరంజీవి మీద. ఇది వెనక జరిగింది. సేమ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు